ప్రభుత్వం కొనకపోవడం వల్లే ఇది జరుగుతున్న తప్ప మరొకటి కాదు. మధ్యలో ఇలాంటి దళారీలు సరే పవర్ఫుల్ దళారీ అండి. ధూళిపాల నరేంద్ర ఒక శాసనసభ్యుడు 6 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన వ్యక్తి మంత్రి కాలేనటువంటి వ్యక్తికి ఎంత పవర్ ఉంటుందో చూడండి. అందువల్ల ఇతని కబంధ హస్తాల్లో లేకుంటే ఇతని ఉక్కుపాదాల కింద ఈ మొక్కజొన్న రైతులు నలిగిపోతున్నారు. హింస కూడా పెరుగుతుంది ఈ కార్యక్రమం వల్లని. ఈ రైతుల్ని భౌతికంగా దాడి చేయడమే కాకుండా అదే రైతులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, మహిళా రైతులనైతే మరీ దారుణంగా తాళ్ళు కట్టేసి ఈడ్చేసి పోలీసులు ఒక రైతుల మీద ఇంత దారుణమైన కక్షాదింపు ఎప్పుడైనా జరిగింది సార్ పొన్నూరులో? అంటే ఈ శాసనసభ్యుడు ఎలాంటి శాసనసభ్యుడో నాకు అర్థం కాలేదు. ఇంత సీనియర్ శాసనసభ్యుడు, ఇతనికి వ్యూహం లేదు, రాజకీయ వ్యూహం, దుర్మార్గము, బూర్జువాతత్వం కాక నేను అడిగింది గుంటూరులో 2400 మద్దతు ధర ఇమ్మని, 2 నువ్వు దళారీవని, దళారీ నేను నిరూపించాలని ఒక పిచ్చి ప్రయోగం చేశావు. చేయటం వల్ల ఎన్ని క్రియేట్ అయినాయి చూడండి. ఒకటి, ఆ మొక్కజొన్న నాది కాదని తేలిపోయింది, నేను కడిగిన ముత్యం వెళ్ళి బయటకు వచ్చాను. 5 రైతులదని తేలిపోయింది. ఇదిగోండి మీకు వరుసనే 5వ తారీఖు ఏనాడైతే దాడి జరిగిందో ఆ రోజున అగ్రికల్చర్ ఆఫీసు ఈ గోడౌన్ సోదా త్రివేణిదని ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీంతో పాటుగా 5 రైతులకు చెందినటువంటి సరుకని వాళ్ళ పాస్బుక్కాలు ఈల్డ్ మొత్తం కూడా ఆ రోజే సబ్మిట్ చేశారు. ఇది మొదటి పేపర్. ఇదే గోడౌన్ని 10వ తారీఖు ఎంఆర్ఓ 200 మంది పోలీసులతో వచ్చి వీళ్ళు పగలగొట్టిన గోడౌన్ రిపేర్ చేసి సీల్ చేసి నోటీస్ అంటించిపోయాడు. ఏంటయ్యా అంటే అసలు గోడౌన్ ఎవరిది ఏంటి అనేది పోయింది, సరుకు ఏంటి అనేది పోయింది. సర్క్యులేటింగ్ ఆఫ్ ప్రొవోకేటివ్ మెసేజెస్ త్రూ వాట్సాప్ బై బోత్ సైడ్స్ and also after conduct of field verification and enquiry it reveals that there is every possibility of disturbance of peace, tranquility, hence to maintain the law and order situation in Mamalapalli, the above go down along with stock is seized. విన్నారా మీరు? ఈయన లా అండ్ ఆర్డర్ చెడిపోయిందంట, వచ్చిన వాళ్ళు ఏమో ఊరు బయటోళ్ళు, కేసు ఫైల్ అయిందేమో ఊరు బయటోళ్ళ మీద, అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం సీజ్ చేశాడు. దిస్ ది ఇగో ప్రాబ్లం. మళ్ళీ 14వ తారీఖున సోదా త్రివేణికి ఏ 5వ తారీఖునైతే నోటీస్ ఇచ్చారో, మేము మిమ్మల్ని కమర్షియల్ గోడౌన్ అని మేము చెప్పలేదు, కమర్షియల్ గోడౌన్ అయితే 5,000 కట్టండి లేకపోతే లేదని మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ 20వ తారీఖు 5 రైతులకు సంబంధించినటువంటి ఈల్డ్ అనేది 31.884 ఎకరాల్లో 2,260 కేజీల బస్తాలు దానిలో ఉన్నాయి, కరెక్ట్ అని నిర్ధారించారు. ఇప్పుడు ఏం తెలియదండి ఫైనల్గా? ఏం తెలియదు? నువ్వు ఏం చేసిన ప్రయోగం ఏంటి? యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, సీనియర్ శాసనసభ్యుడిగా ఒక గ్రామంలో నా మీద గుట్టగాలి చేయటానికి రైతులు సీజ్ చేశారు. యాక్సిడెంటల్గా రైతులందరూ, అది ఒక కాపు గూడెం, ఆ కాపు గూడెంలో ఇది ఒక మొక్కజొన్న గూడెం, వాళ్ళు అనేది కూడా మొక్కజొన్న గూడెం, దాన్ని సీజ్ చేసి 14 మంది కాపుల మీద 5 మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు. ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశంలో 31 మంది కేసు ఫైల్ అయిందిగా. నిన్న ఇంటర్వ్యూ దేనికి ఇచ్చాడు ఆయన, అంటాడు ఆ 2 కేసులు కూర్చుని మాట్లాడుకుని ఎత్తేసుకుంటారంట. అంటే కౌంటర్ కేసు పెట్టావని అర్థమవుతుందిగా. అక్కడేం విక్టిమ్ ఏమో ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే నువ్వు ఫ్యాబ్రికేటెడ్ కంప్లైంట్, ఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది కూడా, ఎస్సీ కంప్లైంట్ ఇచ్చింది కూడా తిట్టాడని ఊరు బయట అక్కడ 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక కోటేశ్వరరావు అనే వ్యక్తి తాగుబోతు ఆటో డ్రైవర్కి 10,000 20,000 ఇచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చి మహిళలను 5 పెట్టావు, టాప్ మహిళల్ని. దీంతో ఆటోమేటిక్గా అప్పుడు సతీష్ గారు మీ మీద కేసు పెడతారు, మీ బంధువులు ముందు వస్తారు, నా మీద కేసు పెడతారు, నా బంధువులు ముందుకు వస్తారు. సో వాళ్ళందరూ కొంతమంది నాకు బంధువులే, సో దాయాదులు, వాళ్ళ తరపున నేను స్పందించాను. తర్వాత నా పార్టీ స్పందిస్తుంది, ప్రజలు స్పందిస్తారు. ఫైనల్గా కాపులు అనే విషయం నగ్న సత్యం, వారి మీద నువ్వు కేసు పెట్టించావు అనేది నగ్న సత్యం. నీకు తెలియకోకుండా జరిగిందా? ఇప్పుడు ఏమంటావు? రెండింటిని కూర్చుని మాట్లాడుకుని సరి చేసుకుంటారంట.